హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎలక్షన్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎలక్షన్ సమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ నోటిఫికేషను డిసెంబర్ 20, 2023 నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎలక్షన్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెస్ట్ గోదావరి డిస్టిక్. ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లాలో ఎలక్షన్స్ సమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ జాబ్స్ని అవుట్సోర్సింగ్ బేసిస్న భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క పోస్ట్ అనేటువంటిది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎలక్షన్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా మనం ఒకసారి చూస్తే బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అని చెప్పి ఇచ్చాడు. బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ అంటే డిగ్రీలో కంప్యూటర్స్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా సైన్స్ ఆర్ బీటెక్ ఆర్ బీసీఏ ఆర్ ఎంసీఏ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఒక క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ విత్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడేమో బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్స్ లేని వాళ్ళు, బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్స్ లేని వాళ్ళు పీజీడీసీఏ ఈ కోర్సు కానీ చేసుంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. westgodavari.ap.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దీని గురించి డీటెయిల్స్ పొందొచ్చు ఫ్రెండ్స్. మరి ఏజ్ అనేటువంటిది జూలై 1, 2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు మించకూడదు. మరి మంత్లీ రెమ్యునరేషన్ అనేటువంటిది 18,500 పర్ మంత్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆప్కాస్ ద్వారా ఫ్రెండ్స్. ఆప్కాస్ రూల్స్ ప్రకారము ఈ యొక్క 18,500 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనకి ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేషన్ సాఫ్ట్వేర్స్. కంప్యూటర్ అసోసియేషన్ సాఫ్ట్వేరు అనేటువంటిది ఖచ్చితంగా ప్రొఫిషియన్సీ ఉండాలి. మరి ఇక్కడ దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎలక్షన్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ ఇక్కడ ఎస్టీ జనరల్లో చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఎస్టీ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వేకెన్సీస్ అనేటువంటి చూపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అపాయింట్మెంటు సెలక్షన్ ఆఫ్ అప్లికేషన్ కంప్లీట్ అథారిటీ క్యారీ విత్ ఏ నో గ్యారంటీ ఆఫ్ యాక్చువల్ అపాయింట్మెంట్ అని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బీ ఆథరైజ్డ్ టు టర్మినేట్ ఆర్ రిమూవ్ ఎనీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎలక్షన్స్ ఇఫ్ ఎనీ lapses are found after the appointment without any notice. డిస్ట్రిక్ట్ కలెక్టర్సే టర్మినేట్ లేదా రిమూవ్ అనేటువంటిది చేయొచ్చంట. మరి లాస్ట్ డేట్ వచ్చేసరికి చూస్తే డిసెంబర్ 24వ తారీఖు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. డిసెంబర్ 24 లాస్ట్ డేటు. నోటిఫికేషన్ యూజ్ ప్రియర్ అప్రూవల్ కలెక్టర్ గారి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి అనేటువంటిది దీనికి సంబంధించి ఇక్కడ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లై టు త్రూ ఆన్లైన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. westgodavari.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.